ముఖ్యమంత్రి అనేది ఖాయము. ఎందుకంటే సర్వేలు కూడా ఇప్పుడు రాష్ట్రాలు జరుగుతున్నవి. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తానికి సర్వే అంతా కాంగ్రెస్ పార్టీ మీద మొగ్గు చూపిస్తుంది. మరి ఈరోజు వీళ్ళు బీజేపీలో దడపట్టుకొని ఈరోజు ఆధునిక ఒక కేంద్ర మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అని వచ్చినాడు. వచ్చి వాళ్ళ ఎక్కడి నుంచో జనాలు పెంచుకొని వచ్చి వాళ్ళ అంగంగా చూస్తున్నారు. మంచిదే, వాళ్ళ అంగంలోకి నేను ఒప్పుకుంటా. కానీ ప్రజలు మాత్రం 90% లేరు. బీజేపీని తన్నుకొట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మత కలవరం సృష్టించడానికి వచ్చిన ఈ బీజేపీకి ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మనం కంపల్సరీ నాశనం అయ్యే గ్యారెంటీ అని తులకంగా చెప్తున్నా. మరి నా సాయిపతి గారు 5 ఏళ్ళు చేసినాడు. మరి ఏమైనా చేసిన అభివృద్ధి పనులు నేను అడుగుతున్నా. మరి ఆయనకు కూడా ఓటే ఆల్రెడీ ప్రజలు వేసి 3 సార్లు గెలిపించారు. మరి ఇది ఒక్కసారి లోకల్ పుట్టిన వ్యక్తి, ఒక బీసీ వ్యక్తిని నన్ను గెలిపించాలని కోరుతున్నాను. మరి ఎందుకంటే మన భారతదేశంలో 120